నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అనగా జూన్ 6, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45. ఈరోజు తిది ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు. తదుపరి ద్వాదశి తిది ప్రవేశము. ఈ రోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి ఉదయం 9:12 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:07 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 2:25 నుంచి తెల్లవారి 4:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కొంతమంది పెద్ద వాళ్ళతో, పలుకుబడి కలిగిన వాళ్ళతో సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీ యొక్క పనిలో పురోగతి కనబడుతోంది. నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ కవచము ఒకటి ఉంటుంది. నవగ్రహ పీడా స్తోత్రము అని కూడా ఉంటుంది. ఈ రెండు మీరు ఈరోజు పఠించడం కానీ వినడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక చింతన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు పూర్తిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తూ మద్యము మాంసము 2 వదిలే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ప్రమోషన్స్ పొందే అవకాశము, విద్యార్థులకు ఈరోజు సక్సెస్ సాధించే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు అష్టోత్తరము తప్పనిసరిగా పఠించండి. మాకు రాదు అని అనుకున్న వాళ్ళు గురు సంబంధిత ఆలయాలను దర్శించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది.